గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ చూసాం. అలాగే ట్రిగ్నోమెట్రీ అన్నది ట్రయాంగిల్ని మెజర్ చేయడానికి, వాటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్స్కి సైడ్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ అవుతుంది అన్నది ట్రిగ్నోమెట్రీలో మనం డిస్కస్ చేస్తామని చెప్పుకోవడం జరిగిందండి. సో ఇక్కడ యాంగిల్స్ని మనం మెజర్ చేయడానికి 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటవి? సెక్టారిసిమల్ సిస్టమ్, సెంటిసిమల్ సిస్టమ్, రేడియన్ సిస్టమ్. సో ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. అలాగే ఈ 3 సిస్టమ్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా లాస్ట్ క్లాస్లో చూసాం. అలాగే డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే రేడియన్స్ నుంచి డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అలాగే రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో వీటి గురించి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి? టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో మనం మెయిన్లీ 3 టైప్స్ కింద లోయర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తామండి. ఏంటంటే అవి అక్యూట్ యాంగిల్ అని, అబ్ట్యూజ్ యాంగిల్ అని, అలాగే రైట్ యాంగిల్ అని. సో ఇలా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం కొన్ని సమ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ అక్యూట్ యాంగిల్. Acute angles means the angles which are less than 90 degrees. సో ఏ యాంగిల్స్ అయితే 90 కన్నా తక్కువ ఉంటాయో వాటిని ఏమంటామంటే acute angles అంటాం. సో అంటే ఎలా ఉండాలి మనకి? 0 less than or equals to theta less than 90 degrees. సో 0కి θకి మిడిల్లో ఉండే యాంగిల్స్ని ఏమంటామంటే acute angles అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? 30 degrees, 60 degrees, 45 degrees. సో ఈ యాంగిల్స్ ఏమంటామంటే acute angles అంటాం. సో acute angles మీన్స్ ఏ యాంగిల్స్ అయితే 90 కన్నా తక్కువ ఉంటాయి, the angles which are less than 90 degrees are called acute angles. Next, second one is obtuse angles. Obtuse angles means the angles which are greater than 90 and less than 180. So 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. So that means the angles which are lying between 90 and 180 are called obtuse angles. 90 degrees less than, theta less than 180 degrees. So ఈ యాంగిల్స్ ఏమంటామంటే obtuse angles అంటాం. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? 120 degrees, 150 degrees, 160 degrees. సో లైక్ దట్. ఈ యాంగిల్స్ ఏమంటామంటే అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. థర్డ్ వన్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 90. అంటే 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 90 degrees వస్తే ఆ యాంగిల్స్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. దీనికి సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే theta and 90 minus theta. ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. theta and 90 minus theta. ఈ రెండింటిని ప్లస్ చేసామనుకో ఏమవుతుంది? theta ప్లస్ 90 minus theta. సో మైనస్ theta ప్లస్ theta క్యాన్సిల్ అయితే 90 degrees. సో ఇలా 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 90 degrees వస్తే అటువంటి యాంగిల్స్ ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ 30 degrees, 60 degrees. మీకు ఏమైనా బిట్స్ చూస్తే ఇప్పుడు 30 degrees వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 30 degrees అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 90లోంచి ఈ 30ని మైనస్ చేయండి, 60 degrees. అలాగే 60 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ 60, 30 degrees. సో 30కి 60, 60కి 30. మరి 45కి ఏమవుతుంది? సో ఇక్కడ 45 degrees అనుకోండి. 90 మైనస్ 45, సో 45 degrees. సో ఇలా 2 యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 90 degrees వస్తే అటువంటి యాంగిల్స్ని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ అంటే సమ్ 90 అవ్వాలి, ఇక్కడ ఏంటంటే సమ్ 180 అవ్వాలి. సో ద 2 angles are said to be supplementary if the sum is 180 degrees. సో 2 angles ని సమ్ చేసినప్పుడు 180 degrees వస్తే అటువంటి యాంగిల్స్ ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మరి దీని ఎలా రాయొచ్చు? theta, 180 minus theta. theta, 180 minus theta. For suppose what is the supplementary angle for 120 degrees అన్నాం. ఆ
అప్పుడు ఏమవుతుంది 180 minus 120 దట్ మీన్స్ 60 degrees. సో 120 degrees కి 60 degrees అవుతుంది. మరి 90 కి ఏమవుతుంది 180 minus 90 180 minus 90 90. సో అలా చెప్పాను సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 degrees. అయితే ఆ యాంగిల్స్ ఏమంటామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ క్వాడ్రంట్ యాంగిల్స్. Quadrant angles means the angles which represents quadrants are called quadrant angles. So అంటే ఇవేంటంటే 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees, వీటిని ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటామండి. సో ఈ క్వాడ్రంట్ యాంగిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేర్చుకుందామండి. సో ఇవేంటంటే ఈ యాంగిల్స్ మనకి క్వాడ్రంట్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో అండ్ సో అని ఇంకా ఉన్నాయండి. 360 తర్వాత 450, 540 అంటే 90 టేబుల్లో వచ్చే యాంగిల్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయంటే క్వాడ్రంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇలా క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకుంటారండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అని, దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ 0, 90, 180, 270, 360 మీరు అక్కడ 360 వరకు నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే 450, 540, నెక్స్ట్ 630, 720, 810, 900, 990, 1080. సో ఇలా 90 టేబుల్ని బేస్ చేసుకుని క్వాడ్రంట్స్ యాంగిల్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 0 to 90, సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 to 180, థర్డ్ అయితే 180 to 270, 270 to 360 ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇలా ఏ యాంగిల్స్ అయితే క్వాడ్రంట్స్ రిప్రజెంట్ చేస్తాయో ఆ యాంగిల్స్ మనం ఏమంటామంటే క్వాడ్రంట్ యాంగిల్స్ అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ సిక్స్త్ మీన్స్ అలైడ్ యాంగిల్స్. సిక్స్త్ వన్ ఇస్ అలైడ్ యాంగిల్స్. సో అలైడ్ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే టూ యాంగిల్స్ సమ్ ఆర్ డిఫరెన్స్. టూ యాంగిల్స్ని సమ్ కానీ వాటి డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ కానీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమవ్వాలి అంటే 90 మల్టిపుల్స్ అవ్వాలి. అంటే 90 కానీ 180 ఆర్ 270 ఆర్ 360 ఇలా అయితే ఆ యాంగిల్స్ని ఏమంటామంటే అలైడ్ యాంగిల్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, 90 మైనస్ θ, 90 ప్లస్ θ. ఫర్ సపోజ్ ఈ రెండింటిని ప్లస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మైనస్ θ ప్లస్ θ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగిలింది 90 ప్లస్ 90 180 డిగ్రీస్ అవుతుంది. సో 180 ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 90. సో కాబట్టి ఈ 90 మైనస్ θ 90 ప్లస్ θ ఈ రెండింటిని మనం ఏమనొచ్చు అంటే అలైడ్ యాంగిల్స్ అనొచ్చు. అలాగే 180 ప్లస్ ఆర్ మైనస్ θ. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. అంటే 180 ప్లస్ θ ఆర్ 180 మైనస్ θ. సో ఈ రెండింటిని ప్లస్ చేసినా మనకి ఏమొస్తుందంటే 360 డిగ్రీస్ వస్తుంది. సో 360 ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ 90 డిగ్రీస్. కాబట్టి ఇటువంటి యాంగిల్స్ ఏమంటామంటే అలైడ్ యాంగిల్స్ అంటాం. సో అలైడ్ యాంగిల్స్ మీన్స్ ఇఫ్ దేర్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 90 అయితే అటువంటి యాంగిల్స్ ఏమంటామంటే those angles are said to be allied angles. So these are the main types of angles which are used in trigonometry in intermediate. Okay, so how many types of angles are there? We have 6 types of angles are there. So the first one is acute angles. Acute means the angles which are greater than 0 and less than 90. అయితే అటువంటి యాంగిల్స్ ఏమంటామంటే acute angles అంటాం. నెక్స్ట్ obtuse angles. Obtuse angles అంటే the angles which are greater than 90 and less than 180. అయితే వాటిని obtuse angles అంటాం. And the third one is complementary angles. Complementary angles means the sum of two angles is 90. టూ యాంగిల్స్ ని సమ్ చేసినప్పుడు 90 వస్తే ఆ యాంగిల్స్ ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ సప్లిమెంటరీ యాంగిల్స్. టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి 180 degrees, then those angles are said to be supplementary angles. And quadrant angles is the angles which represents quadrant angles. Quadrants ని రిప్రజెంట్ చేసే వాటిని quadrant angles అంటాం. 90, 180, 270 ఇలా అన్నమాట. Allied angles means if there is sum or difference is a multiple of 90 అయితే వాటిని allied angles అంటారు.
ఓకేనా. సో ఇవి మెయిన్లీ మనం ట్రిగనోమెట్రీలో యూస్ చేసే యాంగిల్స్. ఇవి కాకుండా 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. సో అది కూడా ఒకటి. అలాగే రిఫ్లెక్స్ యాంగిల్స్, రైట్ యాంగిల్, ఇవన్నీ కూడా టైప్స్. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ యూస్ చేసేది ఏంటంటే ఈ 6 యూస్ చేస్తాం. అలాగే స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees అని చెప్పుకుంటాం. సో ఇలా కొన్ని ఉంటాయండి యాంగిల్స్. అలాగే కంప్లీట్ యాంగిల్, దాన్ని 360 degrees కంప్లీట్ యాంగిల్ అంటాం. సో ఇవన్నీ ఓన్లీ యాంగిల్స్. కాకపోతే మనం ఇక్కడ డిస్కస్ చేసేది మాత్రం ఇవ్వండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని. సో మనకి 6 టైప్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయండి. సో వాటిని ఎలా డిఫైన్ చేస్తాం, వాటి ఫార్ములాస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. దిస్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఈజ్ హియర్ and it is named as ABC. So ABC is a right angle triangle and right angle is at B. So ఈ సింబల్ ఏంటంటే ఇలా రాస్తే అక్కడ 90 degrees ఉంది, అది రైట్ యాంగిల్ అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏమంటామంటే హైపోటెన్యూస్. ఇది కాన్స్టెంట్ అండి, ఇది ఫిక్స్డ్ అన్నమాట. అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఎప్పుడు కూడా ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ ఫర్ సపోజ్ మనం యాంగిల్ ని ఈ సి ని కన్సిడర్ చేసాం అనుకోండి, అంటే సి దగ్గర యాంగిల్ ని కన్సిడర్ చేస్తే ఈ సి కి ఆపోజిట్ గా ఉన్నది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో సి కి ఆపోజిట్ గా ఉన్నది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఏ కి ఆపోజిట్ గా ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సారీ, ఇది ఆపోజిట్ సైడ్, దిస్ ఇస్ ఎడ్జసెంట్ సైడ్. సో మనం సి దగ్గర యాంగిల్ ని కన్సిడర్ చేసినప్పుడు సికి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది, సికి పక్కనే ఉన్నది ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకేనా. సో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది హైపోటెన్యూస్. మనం సి దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తే సికి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్ అండ్ సికి పక్కనే ఉన్నది ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నాకు సి దగ్గర నచ్చలేదు, నేను ఏ దగ్గర తీసుకుంటాను అన్నాను అనుకోండి యాంగిల్, అప్పుడు ఇక్కడ థీటా తీసుకుంటే ఈ థీటాకి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే థీటా మనం ఎక్కడ కన్సిడర్ చేస్తే దానికి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్, దానికి పక్కనే ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ హైపోటెన్యూస్ మాత్రం సేమ్. ఎందుకు, రైట్ యాంగిల్ ఏం డిస్టర్బ్ చేయలేదు, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఎప్పుడు కూడా ఆల్వేస్ హైపోటెన్యూస్. అండ్ యాంగిల్ చేంజ్ చేస్తే ఆ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఆ యాంగిల్ కి పక్కనే ఉన్నది ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇవి 3 సైడ్స్ అన్నమాట. సో ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. సో ఈ 3 సైడ్స్ ని బేస్ చేసుకుని మనం 6 రేషియోస్ ని ఫామ్ చేయొచ్చు. వాటిని ఏమంటామంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటాం. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ సైన్ థీటా. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ థీటా. ఈ సైన్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. Opposite side by hypotenuse. And the second one is cos theta. Cosine antam danni. Cos theta, simply cos theta. And the name ఏంటి ఎలా చెప్పొచ్చండి, cosine theta, simply cos theta. దీని ఫార్ములా adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. And third one is tan theta. దీని ఫార్ములా opposite side by adjacent side. And fourth one is cot theta. Adjacent side by opposite side. And fifth one is sec theta. Hypotenuse by adjacent side. And sixth one is cosec theta. Hypotenuse by opposite side. Hypotenuse by opposite side. So వీటిని బేస్ చేసుకుని ఆ 3 సైడ్స్ ని బేస్ చేసుకుని మనం 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని ఫామ్ చేయడం జరిగిందండి. దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ సైన్ థీటా. సో సైన్ థీటా యొక్క ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ ని హైపోటెన్యూస్ ని
రేషియో చేస్తే ఈ రెండింటి రేషియోకి ఫార్మ్ అయిన రేషియో ఏంటి సైన్ థీటా. అలాగే ఎడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి ఆ రేషియో వల్ల ఫార్మ్ అయింది కాస్ థీటా. అండ్ ఆపోజిట్ సైడ్ కి ఎడ్జసెంట్ సైడ్ కి tan థీటా. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే cot థీటా. సో దిస్ ఈజ్ టాంజెంట్, దాన్ని సింపుల్ గా tan థీటా అంటాం. దిస్ ఈజ్ కోటాంజెంట్ cot, sec theta, secant and cosecant. So sec theta, secant, cosecant theta, cosec theta. దీన్ని ఇలా కూడా రాస్తారండి, CSCN. CSCN కూడా ఏమవుతుంది, cosec theta అని అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, sin theta, ఈ sin theta ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. cosec theta చూడండి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, అంటే దీనికి ఎగ్జాక్ట్ రివర్స్. కాబట్టి sin theta ని ఎలా రాస్తామంటే 1/cosec theta అని రాస్తాం. 1/cosec theta. ఎందుకు, దీని ఫార్ములాకి రివర్స్ లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ కింద ఉంది కాబట్టి 1/cosec అని రాస్తాం. మరి cosec ని ఏమన్నా రాయొచ్చు, దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, sin theta వస్తుంది. కాబట్టి 1/sin theta. సో sin theta అంటే 1/cosec theta అండ్ cosec theta అంటే 1/sin theta. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే cos కి ఏమవుతుంది, సో థింక్ చేయండి, adjacent side బై hypotenuse, hypotenuse బై adjacent side, అంటే sec ని రివర్స్ చేయాలి. దట్ మీన్స్ 1/sec theta. మరి sec ని ఎలా రాయొచ్చు, 1/cos theta, 1/cos theta. అలాగే tan theta, tan theta కి ఆపోజిట్ సైడ్ బై adjacent side, దిస్ ఇస్ adjacent side బై ఆపోజిట్ సైడ్, కాబట్టి ఏమవుతుందండి 1/cot theta, దిస్ ఇస్ 1/tan theta. సో ఈ ఫార్ములాస్ చూస్తే మనం ఈ మూడు నేర్చుకుంటే ఈ మూడు వచ్చేస్తాయి. సో sin కి ఏమో cosec, cos కి sec అండ్ tan కి cot. ఇవి రెసిప్రోకల్స్ అన్నమాట. sin కి 1/cosec, cos కి 1/sec, tan కి 1/cot, cot కి 1/tan, sec కి 1/cos, cosec కి 1/sin. సో ఇక్కడ ఈ tan theta cot theta లకి ఇంకొక టూ ఫార్ములాస్, ఇంకొక రిలేషన్ ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏంటంటే అది ఇక్కడ ఇవి రెండు చూడండి. సపోజ్ ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఈ హైపోటెన్యూస్ అంటే ఇలా ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు దీని డినామినేటర్ సేమ్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే sin theta బై cos theta. సో అంటే tan theta కి మనకి త్రీ ఫార్ములాస్ ఉన్నాయి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఒకటి, 1/cot theta ఒకటి, అండ్ థర్డ్ వన్ ఇస్ sin theta బై cos theta. సో ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు, దీన్ని రివర్స్ చేయడం అన్ని cot theta, అలాగే 1/tan. ఇప్పుడు దీన్ని కూడా రివర్స్ చేయండి, cos theta బై sin theta, cos theta బై sin theta. సో ఇవి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండి. వీటితో పాటు ఇది కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? సో చూడండి.